అందరూ మోకరించి స్థలం ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు మా దేవ. మా తండ్రి ఉదయకాల సమయంలో అంత గొప్పదైనటువంటి సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నైనా చెప్పబోతున్నటువంటి నేను నా స్వబుద్ధిని ఆధారము చేసుకొనక మీ లేఖన ప్రకారము మీ పిల్లలకు విలువైనటువంటి సందేశాలను అందించడానికి మీ సహాయాన్ని దయచేయమని అడుగుచున్నాము. వింటున్నటువంటి మీ పిల్లల తండ్రి తమను తాము మోసపుచ్చుకొనకుండా వింటున్నటువంటి లేఖన ప్రకారమునైనా వారు జీవించడానికి మీ సహాయాన్ని వారికి దయచేయమని అడుగుచున్నాము. ఈ ఆరాధన ముగిసేంత వరకు కూడా తండ్రి మీరే ముందుని నడిపిస్తారని యేసుక్రీస్తు ప్రభువారి నామమున మనలన్నీ ఇక్కడ అడిగి వేడి కొంచెం ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరువచ్చిన దేవుని పిల్లని మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధముగా ఈరోజు ఒక విలువైనటువంటి విషయాన్ని గురించి బైబిల్ గ్రంథంలోంచి ధ్యానించే ప్రయత్నం చేద్దాం. కాబట్టి అందరూ శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. అయితే అంశం ఏంటంటే, క్రైస్తవులకు ఆశ ఉండొచ్చా? అంశం ఏంటి? క్రైస్తవులకు ఆశ ఉండొచ్చా? ఉంటే ఎంతవరకు ఉండాలి? అంశం అర్థం కాలేదా? మరలా చెప్తాను, రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. ఆల్రెడీ అంతకుముందు ఒకసారి చెప్పినట్లుగా ఉన్నాను, మరలా ఎందుకో చెప్పాలనిపించి ఈ పాఠం చెప్తున్నాను. క్రైస్తవులకు ఆశ ఉండొచ్చా? ఉంటే ఎంతవరకు ఉండాలి? దేవుడు ప్రతిదానికి కూడా ఒక హద్దు అనేది పెట్టాడు. గతించినటువంటి కాలాల్లో ఆత్మఫలాలను గురించి చూసాం కదా మనం. ఆత్మఫలాలు ఎన్ని చూసాం? ఎన్ని? 9 కదా. ఒకసారి చూద్దామా? గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చూశారు కదా, ఎన్ని వచ్చినాయి? 9 వచ్చినాయి. ఈ 9 ఆత్మఫలాలు కూడా సంఘములోనికి చేర్చబడిన ప్రతి ఒక్కరికి, క్రీస్తును ధరించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా విలువైనటువంటి ముఖ్యమైనటువంటి ఫలాలు ఇవి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా కలిగి ఉండాల్సినటువంటి లక్షణాలు. ఎందుకనంటే సంఘంలోకి వచ్చినటువంటి నీవు లోకంలో ఉన్నవారికి ఎలా ఉండాలి అంటే వేరుగా ఉండాలి. మరి వేరుగా ఉండాలి అని అంటే ఎట్లాంటి లక్షణాలు కలిగి ఉండాలి అంటే, పై వచనాల్లో మనం చూస్తే శరీర కార్యములు చాలా ఉన్నాయి. సంఘములోకి వచ్చినటువంటి నీకు లోకంలో ఉన్నటువంటి వారికి మరి డిఫరెన్స్ తెలియాలంటే ఎలా తెలుస్తుంది అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ముందే చెప్పాడు కదా. శరీర కార్యాలు ఎట్లాంటివంటే పైన చెప్పాడు. అవన్నీ కూడా లోకములో జీవించే వారి యొక్క లక్షణాలు, క్రియలు అవన్నీ. మరి సంఘములో చేర్చబడిన వారికి ఏముండాలి అంటే ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయాళత్వం ఉండాలి, ఇంకా మంచితనం ఉండాలి, ఇంకా చివరికి వచ్చేసరికి ఆశ నిగ్రహం ఉండాలి. ఇప్పుడు మన అంశం ఏంటి? క్రైస్తవులకు ఆశ ఉండొచ్చా? ఉండొచ్చంటారా? క్రైస్తవులకు ఆశ ఉండొచ్చంటారా? సహజంగా ప్రతి మనిషికి ఆశ అనేది సహజం. అది దేని మీద అంటే డబ్బు అయి ఉండొచ్చు, ఆస్తి అయి ఉండొచ్చు, పిల్లలు అయి ఉండొచ్చు, తల్లిదండ్రుల మీద ఆశ కలగొచ్చు. ఇలా అనేక రకాలుగా ఆశలు కనబడతాయి మనకు మనిషిలో. కానీ ఆ ఆశలు అనేవి అధికం అవ్వకూడదు. ఇప్పుడు ధనం మీద ఆశ ఉందనుకోండి, అది ఎంతవరకు ఉండాలి అంటే లిమిట్లో ఉండాలి. ఆ ధనం మీద ఉన్నటువంటి ఆశ, ఆ ధనం మీద ఉన్నటువంటి ఆశ అత్యాశకి వెళ్ళిపోయింది అనుకోండి, ఎవరి మాట వింటాం మనం? మన భూమి మీద కాలు నిలిచిద్ది? అసలు
నిలవదు. కాబట్టి ఆశ ఉండటం సహజం, కానీ ఆ ఆశ అనేది అత్యాశకు చేరిపోతే ఆ మనిషిని ఎవడు కూడా కంట్రోల్ చేయలేడు. అందుకనే చెబుతున్నాడు కదా, ప్రతి దానికి కూడా ఏముండాలని చెబుతున్నాడు, ఆశ నిగ్రహం ఉండాలి. నీ ఆశకు నిగ్రహించుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఒక క్రైస్తవుడిగా సంఘంలో చేర్చబడినటువంటి నీకు ముఖ్యంగా ఉండాలని అపోస్తుడైనటువంటి పౌలు గారు ఆత్మఫలాల్లో చివరిగా చెబుతున్నాడు మనకి. ఏంటది? ఆశ నిగ్రహం. దీని గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటిగా సంఘాన్ని హెచ్చరిస్తున్నటువంటి మాట ఇది. జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. చదవండి. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఏమని చెబుతున్నాడు? మరలా చదవండి ఆ విషయాన్ని, మనకు జాగ్రత్తగా అర్థం అవ్వాలంటే 16వ వచనాన్ని మరలా చదివితే, కాగా మీరు విధేయులకు పిల్లలై ఉండాలి అని అంటే ఒక మంచి పిల్లలుగా పిలువబడాలి అని అంటే ఏమని చెబుతున్నాడు అక్కడ? మీ పూర్వపు అజ్ఞాన దశలో, సంఘానికి రాకముందు, సంఘములోకి చేర్చబడక ముందు, సంఘం వెలుపరు మీరు ఎలా జీవించారో దేవునికి అనవసరం. అది అర్థమవుతుందా? మీ అజ్ఞానంతో జీవించారో, మూర్ఖత్వంతో జీవించారో, లేక దేవుని మీద భయం లేక జీవించారో, అదంతా సంఘం వెలుపల, అదంతా సంఘం బయట. ఒకటి మీరు సంఘములోనికి చేర్చబడిన తర్వాత, సంఘములోనికి వచ్చి క్రీస్తును ధరించుకున్నటువంటి మీరు ఎవరు మాట్లాడుతున్నారు చదవండి ఇప్పుడు. మీకుండినటువంటి ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఏమని చెప్పా? మొట్టమొదటి విషయం అంటే మనిషికి ఆశ అనేది సహజం అని చెప్పా కదా ఇక్కడ నేను. ఇప్పుడు సంఘములోనికి రాకముందు ఆ అజ్ఞాన దశలో మీకుండినటువంటి ఆశలు ఏవైతే ఉన్నావో, అప్పుడు మీకు ఆశకు అదుపు లేదు. సంఘంలోనికి చేర్చబడక ముందు దేవుడంటే భయం లేదు, తల్లిదండ్రులంటే భయం లేదు, సువార్థికుడు అంటే భయం లేదు, ఇంకా పెద్దలంటే కూడా భయం లేదు. మరి సంఘంలోకి వచ్చినటువంటి మనము, సంఘంలోనికి చేర్చబడినటువంటి మనము ఎలా ఉండాలని చెబుతున్నాడు? విధేయులైనటువంటి పిల్లలుగా ఉండాలి. ఎవరికి ఉండాలి? మొట్టమొదటిగా దేవునికి విధేయులుగా పిలువబడాలి. రెండవది సువార్థికునికి విధేయులుగా ఉండాలి, అంటే గౌరవించాలి ముందు. విధేయులైనటువంటి పిల్లల వల్లే మనం ఉంటూ, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్నటువంటి ఆ ఆశలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా అక్కడితో మీరేం చేయాలి? సమాధి చేయాలి. మరి మా ఆశలు మేము తీర్చుకోవాలంటే ఎలా అంటే అవన్నీ దేవుడి చేతుల్లో ఉన్నాయి. ఒకటి, సంఘములోనికి చేర్చబడక ముందు మీరు ఏది చేసిన దేవుడు లెక్కలోనికి తీసుకోడు. ఆశ పెట్టినటువంటి దేవుడు ఆశ తీర్చడంటారా? తీరుస్తాడు ఖచ్చితంగా. కాబట్టి సంఘంలోనికి చేర్చబడినటువంటి మనకు ఆ అజ్ఞాన దశలో మనం చేసినటువంటి ఆశలు, ఆ కోరికలు, ఆ ఇష్టాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా సంఘంలోనికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? వాటిని ఆచరించకూడదు. ఆ తర్వాత చెప్తున్నాడు కదా, ఇంకా కిందకి చదవండి. ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధ ప్రవర్తన యందు, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. అర్థమవుతుందా? మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు ఎట్లాంటి వాడు? నమ్మదగిన వాడు, పరిశుద్ధుడు. కనుక సంఘములోకి వచ్చినటువంటి మీరు కూడా ఎలా ఉండాలని చెబుతున్నాడు? పరిశుద్ధులుగా ఉండాలి. మరి చాలామంది ఇలా మాట్లాడుతున్నారు కదండి. అంటే ఎలా మాట్లాడుతున్నారు అంటే, సంఘములోకి వచ్చినా కూడా మాకు ఆశలు చచ్చిపోవట్లేదండి. ఉన్నారా లేదా? సంఘంలో చేర్చబడిన, సంఘంలోనికి ప్రతి వారం మేము దేవుని వాక్యాన్ని వింటున్నా, అనేకమైనటువంటి పాటలు వింటున్నా, మరి మాలో ఆశలు చనిపోవట్లేదు, మాలో ఆశలు ఇంకా పుడుతూనే ఉన్నానంటే నువ్వింకా దేవునిలో బలంగా నాటపడలా. మునుపు ఉన్నటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో అది ఇంకా నువ్వు సమాధి చేయలేదు. అది ఇంకా సమాధి చేయలేదు కనుకనే సంఘంలోనికి చేర్చబడిన, అది పేరుకు చేర్చబడేవన్న పేరే, పేరుకు బాప్తిజం తీసుకున్నావన్న పేరే. కానీ నీకున్నటువంటి ఆ లోకపు ఆశలు ఏవైతే ఉన్నావో అవన్నీ ఎక్కడ కనబడుతున్నాయి అంటే సంఘములో కూడా కనబడుతున్నాయి. మరి ఆ ఆశలు పోవాలంటే
ఆ ఆశలను విడిచిపెట్టి మనం పరిశుద్ధంగా జీవించాలని అంటే సంఘములో చేర్చబడిన వారికి చెబుతున్నాడు కదా, క్రీస్తు ఎలా అయితే పరిశుద్ధంగా జీవించాడో అట్లాంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనము కూడా కలిగి ఉండాలి. అట్లాంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనకు కలిగేటటువంటి లాభం ఏంటంటే ఆ ఆశలు ఏవైతే ఉన్నావో అవి అక్కడితోనే సమాధి చేయబడతాయి. అర్థమైందా? ఆశలు ఏవైతే ఉన్నావో ఇంకా సంఘంలోకి వచ్చినటువంటి మాకు ఆశలు పుడుతున్నాయని అంటే ఎందుకు పుడుతున్నాయి అంటే పేరుకే నువ్వు బాప్టిజం తీసుకున్నావు జనాల మధ్యలో, కానీ క్రీస్తును ధరించుకోలా. ఆ పరిశుద్ధత ఏదైతే ఉందో అది నీ హృదయంలోకి ఇంకా రాలేదు. కాబట్టి ఆ అనేకమైనటువంటి ఆశలు, లోక సంబంధమైనటువంటి ఆశలు ఏవైతే ఉన్నావో అవి ఇంకా నీ హృదయంలో ఇంకా ఏమవుతున్నాయి, పుడుతూనే ఉన్నాయి. మరి ఆశలు మనం నిగ్రహించుకోవాలంటే ఏం చేయాలి అంటే క్రీస్తు వలె పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు మనము ఆ ఆశలు ఏవైతే ఉన్నావో వాటిని మనం నిగ్రహించుకోగలం. ఇంకో విషయాన్ని చూద్దామా, ఆలస్యం చేయకుండా. ఆశను చంపుకోలేని పిల్లలు ఉన్నారు. అర్థమవుతుందా? వీళ్ళు ధన సంబంధమైనటువంటి పిల్లలు. ఎవరు వాళ్ళు తెలుసా మీకు? సంఘములో చేర్చబడినటువంటి పిల్లలు, సంఘంలో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి పిల్లలు ఒకానొక సందర్భంలో దేవునికి వ్యతిరేకముగా నిలిచి పరిశుద్ధాత్మను మోసపుచ్చి ఆశను చంపుకోలేక చనిపోయినటువంటి వారు ఉన్నారు. ఎవరు? చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం, త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఎవరతను? అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మాను. ఎందుకు అమ్మారంటారు అంటే దేవుని పనికై ఎంతో కొంత తమకు తోచినంత సహాయం ఇవ్వాలని ఏం చేశారు? వారు కుండిన దాంట్లో పొలాన్ని అమ్మారు. ఎవరిద్దరంటే భార్యాభర్తలు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. చదవండి. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. అంటే ఇక్కడ భార్యకు తెలియకుండానే ఇక్కడ అననీయ గారు ఏం చేశారంటే కొంత ధనాన్ని తీసుకొని కొంత ధనాన్ని దాచుకొని ఎక్కడ తీసుకొచ్చాడు? ఇంకొంత అంటే అపోస్తుల పాదముల యొద్ద తీసుకొచ్చి అప్పుడు అంటున్నాడు కదా, అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? ఏమంటున్నాడు? అయ్యా అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి నువ్వు ఎలాగో పరిశుద్ధాత్మను మోసపుచ్చావు అని అడుగుతున్నాడు సేవకుడు. ఎవరైనా? పేతురు గారు. ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే పరిచర్య నిమిత్తము సహాయం చేయాలనే ఆలోచన చాలా మంచి ఆలోచన అది. కానీ ఎప్పుడైతే తన పొలాన్ని అమ్మాడో, ఎప్పుడైతే ధనం చేతికి వచ్చిందో అక్కడ అననీయ మనసు ఏమైపోయింది అంటే అపవాది అంత పరిశుద్ధంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ధనం వైపు చూపించేసింది. ఆశ చూడండి. అప్పటి వరకు ఆశ లేనటువంటి అననీయకు ధనం మీద సడన్గా ఆశ ఎందుకు వచ్చింది? అప్పటి వరకు పరిశుద్ధంగా జీవించినటువంటి అననీయ, అప్పటి వరకు దేవునికై సేవ చేయాలనే ఆలోచన కలిగినటువంటి ఆ ఇద్దరు భార్యాభర్తలకి వెంటనే అపవాది ఎలా మార్చేశాడు అంటే ధనం ఏదైతే ఉందో మనిషిని ఈజీగా పడేస్తుంది. చూడండి, ఇప్పుడు వచ్చేసి మీకు ఒక 5,000 ఇస్తాను, 1 గంట పని ఉందంటే వెళ్ళకుండా ఉంటామా? సోమవారం నుంచి శనివారం వరకు మనకు 1,000 రూపాయలు పని ఉంది బయట అనుకుందాం. సపోజ్ ఒక 1,000 రూపాయలు పని ఉందనుకోండి. అప్పటికప్పుడు వచ్చేసి ఒక ఆయన వచ్చేసి నాకు ఇమ్మీడియట్లీగా 1 గంట సేపు మీరు కావాలి, నాకు పని ఉంది, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తా అన్నాడు. ఏం చేస్తాం ఉంటారు? సపోజ్ చెప్పండి మీరు. అంటే ఖచ్చితంగా వెళ్తాం. ఇప్పుడు 1 గంట సేపే పని ఉందని మీకు డబుల్ కూలి ఇస్తారు, రమ్మంటాడు. వెళ్ళమా? ఒకసారి నేను ఇలాగే డబుల్ కూలి అని చెప్పేసి మామిడి కోతలో, ఆదివారం కాదులేండి, మామూలు పనే, వారంలో పని అని చెప్పేసి వెళ్తే ఏదో బాక్స్ ప్యాకింగ్ అంట. ఆ బాక్స్ ప్యాకింగ్ కోసం అని ఏం చేశారంటే డబుల్ కూలి ఇస్తాం మీకు,
ఫస్ట్ ట్రై కోతని తీసుకెళ్ళారు మమ్మల్ని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే ఈ మామిడికాయలు ఏదైతే ఉన్నాయో ఇవి చక్కగా కారు బ్యాటరీ వేసి నీట్గా ప్యాకింగ్ చేసి పైకి తీసుకెళ్ళాలని చెప్పారు మాకు. సరే కదని మేమేం చేసాం, సరే అని కొంచెంసేపు గొడవడి ఒప్పుకున్నాం. 2 కూళ్ళకి ఒప్పుకొని పని చేస్తే బాగానే ఉంది. అప్పటి వరకు 1 కూలి చూసి వచ్చేయచ్చు కదా. కానీ 2 కూళ్ళు అని చెప్పేసరికి అప్పుడు 600 కూలి. 600 ఎంత, 1200 ప్లస్ టిఫిను. సరే ఇంత మంచి ఆపర్చునిటీని ఏమైనా కోల్పోతారని సరేలే అని ఒప్పుకున్నాం. ఒప్పుకున్న తర్వాత ప్యాకింగ్ మేము చేస్తాంగా, వాళ్ళ మధ్యలో వచ్చి మీరు ఎలా చేయాలి అలా చేయాలి, మధ్యలో కార్ బ్యాటరీ ప్యాకెట్లు వేయాలి అయ్యే ఇయ్యాలని వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు, మన ప్యాకింగ్ ఏదో మనం చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా. 2 పని అయిపోయింది. కానీ ఆడు వేసినటువంటి ఎరేంటో తెలుసు మాకు, మీకు డబుల్ కూలి ఇస్తామని చెప్పారు. వెంటనే మేము చేయమనేసరికి డబుల్ కూలి ఇచ్చేస్తాం మీకు, చేసుకోండి అని చెప్పేశారు. కానీ అప్పటి వరకు ఉన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో, ఎప్పుడైతే ధనాన్ని రెట్టింపు చేశాడో ఏమైపోయింది, ఆశ పెరిగింది, దూల కూడా అలాగే తీరిపోయింది. నైట్ వచ్చేసరికి నువ్వు ఏందని ఇంటికి వచ్చేసరికి చూడండి, ఎక్కడైతే ధన వ్యామోహంలో మనం పడిపోతామో మనలో ఉన్నటువంటి ఆలోచనలు వెంటనే మారిపోతాయి. మనిషికి ఉన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది వెంటనే మారిపోద్ది. ఇక్కడ అన్నయ్య సపేరా చేసినటువంటి పని కూడా అదే. ఎంత పరిశుద్ధంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినా చివరికి వచ్చేసరికి అపవాది ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? ధనం వైపు తిప్పేశాడు, ఆశ చూపించాడు. ఆశకు అననీయ ఏమైపోయాడు? చనిపోయాడు చివరికి. చూడండి ఇంకా కిందకి చదవండి. అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు మీ హృదయమును ప్రేరేపించను అని క్వశ్చన్ వేసి, అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అప్పుడు చెప్తున్నాడు, నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా అయ్యేది, ఇంకా దేవునికి నువ్వు తీసుకురాలేదు కదా. నీ దగ్గర ఉన్నప్పుడు ఆ ధనం మొత్తం నీదే కదా, అప్పుడే నువ్వు కొంత తీసుకొని కొంత తీసుకురావచ్చు కదా అని చెబుతూ అని మాట్లాడుతున్నాడు కదా. అమ్మిన పింబట అది నీ వశమై ఉండలేదా? అమ్మినప్పుడు అది నీ వశమేనే ఉంది కదా, నీ దగ్గరే ఉంది కదా అని మాట్లాడుతూ, ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు అని మాట్లాడుతూ, నీవు మనుషులతో కాదు దేవునితోనో అబద్ధం ఆడితివని వానితో చెప్పాను. సేవకునికి ఎలా తెలిసిందండి ఈ విషయం? సేవకునికి ఎలా తెలిసిందంటారు అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన అననీయ మొహం చూసి మొత్తం క్యాలిక్యులేట్ చేసేసాడు. ఇదిగో ఇంత ధనానికి నువ్వు నీ భూమిని అమ్మావు, అది నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, సగం తీసుకొని సగం తీసుకురావచ్చు కదా దేవుని సేవకు. కానీ మొత్తం దేవుని కోసం అర్పిస్తానని చెప్పి సగం దాచుకొని సగం ఎందుకు తెచ్చావు? నువ్వు పరిశుద్ధాత్మని ఎందుకు మోసపుచ్చావు? ఆశలు ఎందుకు చంపుకోలేకపోయావు నువ్వు అని చెప్పి పేతురు గారు క్వశ్చన్ వేస్తున్నాడు అక్కడ. అలా క్వశ్చన్ వేస్తున్నప్పుడు ఆయనకి ఇంకా మాటలు రావట్లేదు. చూడండి, అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడుగగా వినిన వారికందరికి మిగుల భయము కలిగెను. చూడండి, ఆ మాటలు పేతురు గారు చెప్తూనే ఉన్నారు, ఈయన వింటూనే ఉన్నాడు. పరిశుద్ధాత్మను మోసపుచ్చినటువంటి ఆ యొక్క కారణానికి అననీయ గారు ఏమైపోయారు? అక్కడ పడి చనిపోయారు. చూడండి, ధనం మీద ఉన్నటువంటి ఆశ వలన పరిశుద్ధాత్మను మోసపుచ్చినటువంటి ఆ యొక్క రీతిలో అననీయ గారు ఏం చేశారో తెలుసా? తన ప్రాణాన్ని విడిచాడు. సపీరా కూడా అంతండి. తర్వాత సపీరా వచ్చింది. సపీరాని అడిగిన వెంటనే, అమ్మా ఇంతకే అమ్మారా మీరు అన్నాడు పేతురు గారు. ఇంతకే అమ్మావయ్యా. అసలు ఇద్దరిలో ఏ మాత్రము కూడా తేడా లేకుండా ఇద్దరు ఒకేలా సమాధానం చెప్పారు. ఆ తర్వాత సపీరా కూడా ఏమైపోయింది? అక్కడ పడి చనిపోయింది. కాబట్టి మనము సంఘములోకి వచ్చిన తర్వాత ప్రతి దానికి కూడా ఏం చేయాలి? లోబడాలి. ప్రతి దానికి కూడా నిగ్రహం కలిగి ఉండాలి. నిగ్రహించుకోగలిగినటువంటి శక్తి మనలోనికి ఎప్పుడు వస్తుంది అని అంటే పరిశుద్ధాత్మను మనము ధరించుకున్నప్పుడు. పరిశుద్ధాత్మను మనం ధరించుకొని పరిశుద్ధాత్మ ప్రకారము మనం నడిచినప్పుడు ఆ నిగ్రహించుకోగలిగినటువంటి శక్తి మనలోనికి వస్తుంది. ఇక్కడ పరిశుద్ధాత్మను మోసపుచ్చినటువంటి అననీయ సపీరా ఏమైపోయారు? చివరికి చనిపోయారు. కాబట్టి మనం అట్లాంటి పరిశుద్ధాత్మను మోసం చేసేవారిగా ఉండకూడదు సంఘంలో. ఆ పరిశుద్ధాత్మను మోసపరిచేవారిగా మనం ఉండకూడదు సంఘంలో. నువ్వు ఎంతకైతే తీసుకొచ్చి ఇవ్వాలనుకున్నావో అంతే దేవునికి ఇచ్చే.
కానీ తెచ్చినటువంటి ధనముకు ఆశ పుట్టి సగం దాచుకొని సగం దేవునికి ఇచ్చి ఇట్లాంటి అల్ప విశ్వాసం మనలో ఉండకూడదు. కాబట్టి ధనం విషయంలో మనము ఆశా నిగ్రహము కలిగి ఉండాలి సంఘములో. ఇంకొక విషయం చూద్దామా? మనిషికి సాధారణంగా ఎక్కువగా వేటిలో కలుగుతాయంటే ఆశలు, ఒకటి ధన విషయంలో, రెండవది ఆస్తి విషయంలో, మూడవది స్త్రీ విషయంలో. ఫస్ట్ ధనం విషయానికి వచ్చేసరికి ఒక ఉపమానాన్ని చూసుకొని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. సమయం అయిపోతుంది కదా, ఓకేనా? ఒక ఉపమానం చూసుకుందాం. ధనవంతునికి కలిగినటువంటి ఆశను ఒకసారి చూసుకొని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 12 ఆస్తి విషయంలో కలిగేటటువంటి ఆశను గూర్చి లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాము, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తను ఆలోచించుకుంటున్నాడు. ఒక ధనవంతుని గంట బాగా విస్తారముగా పంట పండినప్పుడు అక్కడ మాట్లాడుతున్నాడు కదా, అప్పుడు తనలో తానే ఆలోచించుకుంటూ ఏమంటున్నాడంటే, నాకున్నటువంటి స్థలము సరిపోదు, ఇప్పుడు నేను ఏం చేతనని మాట్లాడుతూ నా కొట్లు నింపి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని అని మాట్లాడుతూ తన ప్రాణముతో మాట్లాడుకుంటున్నాడు కదా. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని తనలో తానే అనుకుంటున్నాడంట. చూడండి, ఒక ధనవంతుడికి కలిగినటువంటి ఆశ చూడండి, ఏమని మాట్లాడుతున్నాడు? తనకు అనేకమైనటువంటి సంవత్సరములకు సరిపడేటువంటి ఆస్తి తనకు సమకూర్చుకున్నాడంట. తను సమకూర్చుకొని ఏం మాట్లాడుతున్నాడు? తన ప్రాణముతో తినుము, త్రాగుము, సంతోషించుము, సుఖించుము అని తనలో తానే అనుకుంటున్నాడు. సంఘంలోకి వచ్చినటువంటి మనకు కూడా చాలామందికి ఈ ఆస్తి మీద ఆశ చావదు. ఈ ధనవంతుల్లానే సంఘంలోకి వచ్చినటువంటి మనకు కూడా ఇట్లాంటి ఆలోచన మనలో ఉంటే కనుక, తర్వాత మాట్లాడుతున్నాడు కదా, ఒకసారి చూడండి. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునను అతనితో చెప్పాను. ఒక సంవత్సరం బాగా పండకుండా ఇంకో సంవత్సరం బాగా మనకు సమృద్ధిగా కొట్లు నిండిపోయేంతగా పండే అనుకోండి, మనకు దేవుడు గుర్తొస్తాడా? వస్తాడంటారా? రాడు. ఈ ధనవంతుల్లానే మనకు కూడా ధనం పిచ్చి పట్టేసి, ఆస్తి పిచ్చి పట్టేసినటువంటి మనకు దేవుడు గుర్తొస్తాడు. అప్పుడు దేవుడు గుర్తురాడు. ఎందుకంటే కళ్ళకు సరిపడంత ఆస్తి కనబడుతుంది, కళ్ళకు సరిపడినంత ధాన్యం కనబడుతుంది. ఇంకా దేవుడు ఎందుకు గుర్తొస్తాడు? ఎప్పుడైతే మనకు లాభం వస్తుందో, ఎప్పుడైతే మనకు కంటి నిండా మనకు ఆస్తి కనబడుద్దో అప్పుడు దేవుడు గుర్తురాడు. ఎప్పుడైతే మనకు నష్టం కలుగుద్దో అప్పుడే దేవుడు గుర్తొస్తాడండి. అప్పుడే సంఘానికి వస్తాం మనం. కానీ నీకు అన్నీ ఉన్నప్పుడు అలాగే ఉండాలి, ఏమీ లేనప్పుడు కూడా అలాగే ఉండాలి. ఈ ధనవంతుడిలాగా ఆస్తి ఉందని అత్యాశకు పోయి దేవుణ్ణి మర్చిపోయే స్థితికి వచ్చేస్తే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే నువ్వేం చేస్తావయ్యా, ఏం చేస్తావు నువ్వు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి సంఘములోకి వచ్చినటువంటి మనకు ఆశ ఉండొచ్చంటారా? ఉండొచ్చు. కానీ అత్యాశకు పోకూడదు. అత్యాశకు పోయామనుకోండి, ఈ ధనవంతుల్లాగా మనకు కూడా కళ్ళు నెత్తికెక్కాయి అనుకోండి, ఎవరి మాట మనం వినం. చేతిలో ధనం ఉందనుకోండి, ఎవరి మాట వినం. మన కొట్లలో ధాన్యం ఉందనుకోండి, ఎవరిని లెక్క చేయం. ఎందుకనంటే అనేక సంవత్సరాలుగా సరిపడినటువంటి ఆస్తి దేవుడు నాకు ఇచ్చాడు అనే ఆలోచన కూడా మనం మర్చిపోతాం. కాబట్టి సంఘములోకి వచ్చినటువంటి మనకు ఆశ ఉండొచ్చు, కానీ అత్యాశ ఉండకూడదు. అది ధనమైనా, ఆస్తి అయినా, ఇంకా వేరే ఏదైనా సరే. కాబట్టి అననీయ సపీరాకు సంఘములో సేవ చేస్తున్నవారే, వాక్యం తెలిసిన వారే అయినప్పటికీ కూడా ఎందుకు వాళ్ళు పరిశుద్ధాత్మను మోసపుచ్చారనంటే ఒకే ఒక్క కారణం. ఏంటది? ఆస్తి కాదండి, ధనం. డబ్బును చూడగానే ఇద్దరిలో నిర్ణయం మారిపోయింది.
ఇద్దరిలో ఆ ఆలోచన ఏదైతే ఉందో అప్పటి వరకు దేవుని మీద ఉన్నటువంటి ఆలోచన సడన్గా ధనం వైపు అపవాది మార్చేశాడు. మనం ఎంత ప్రార్థన చేస్తున్నా, ప్రతి వారం సంఘానికి వస్తున్నా, ఒకసారి మన చేతిలో డబ్బు కనపడింది అని అంటే దేవుణ్ణి కూడా మనం మర్చిపోతాం. గుర్తుపెట్టుకోండి, అననీయ సపీరాలాగా. అది మన తప్పు కాదు, అపవాది మనలో పుట్టించినటువంటి ఆలోచనలు. ఈ డబ్బు ఎప్పుడైతే మన చేతిలో కనబడుతుందో, ఆస్తి ఎప్పుడైతే మన కంటికి ఇంపుగా కనబడుతుందో, మనం దేవుణ్ణి మర్చిపోతాం. మనం చూసే దృష్టికోణం మారిపోతుంది. దేవుని మీద కలిగేటటువంటి ఆ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా అపవాది డబ్బు వైపు కలిగిచ్చేస్తాడు. అలా డబ్బు వైపుకి ఎప్పుడైతే మన హృదయం మల్లుతుందో దేవుణ్ణి మనం మర్చిపోతాం. అలా మర్చిపోయినప్పుడు పరిశుద్ధ ఆత్మను మనం మోసపుచ్చుతానని సపేరలాగా. అలా మోసపుచ్చినప్పుడు ఏమైపోతుందో తెలుసా? మన ఆత్మీయ జీవితం ఏదైతే ఉందో అది దెబ్బతింటుంది. మన ఆత్మీయ జీవితం ఎప్పుడైతే దెబ్బతింటుందో మన జీవితం మొత్తము కూడా నాశనం అయిపోద్ది. అప్పటి వరకు పరిశుద్ధంగా బ్రతికినటువంటి వాళ్ళు, అప్పటి వరకు దేవునికై సేవ చేయాలని ఆశ కలిగినటువంటి వాళ్ళు, ఆస్తిని అమ్మేసిన తర్వాత కూడా దేవునికి ఇవ్వాలని ఇష్టపడినటువంటి వారు, ఎప్పుడైతే ధనం చేతిలోకి వచ్చిందో అపవాది ఒక ఆలోచన ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఉన్నది మొత్తం దేవునికి ఇచ్చేస్తే నువ్వు ఎలా బ్రతుకుతావు? నువ్వు ఉన్నది మొత్తం దేవునికి ఇచ్చేస్తున్నావు, ఆస్తి అంతా అమ్మేసావు, తీసుకెళ్ళి దేవుని సేవకని ఆ సేవకుని చేతిలో పెడితే మీరేం తిని బ్రతుకుతారు? ఎలా మీ కుటుంబం ముందుకు సాగుద్ది అనే ఆలోచన అపవాది వారి హృదయంలో పుట్టించడం వలన అననీయకు సపీరాకు ఆలోచన మారిపోయింది. దృష్టికోణం మొత్తం కూడా ఫ్యూచర్ వైపు తిరిగిపోయింది. అప్పటి వరకు దేవుని మీద ఉన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో అదంతా కూడా ఫ్యూచర్ వైపు తిరిగినటువంటి వారికి, నిజమే కదా, ఇప్పుడు వరకు ఆస్తి ఉందని ఎలాగోలా మేము బ్రతికాం, ఇదంతా అమ్మేసి దేవునికి ఇచ్చేస్తే ఎలా బ్రతకాలి మేము అనుకున్నారా లేదా? అలా అనుకున్నటువంటి వాళ్ళు అననీయ తెలియకుండానే డబ్బును దాచేసాడు కొంత. అలా దాచినటువంటి అననీయ ఏమైపోయాడు? చివరికి చచ్చిపోయాడు. కాబట్టి మనం అట్లాంటి విశ్వాసం కలిగి ఉండకూడదు, అట్లాంటి నమ్మకం కలిగి మనం ఉండకూడదు. దేవుని మీద బ్రతకగలమా, దేవునికి మొత్తం ఇచ్చేస్తే బ్రతకగలమా అంటే మేము బ్రతకట్లేదా? ఏమండి, మేము బ్రతకట్లేదా? ఏం చేయకపోయినా దేవుని సేవలో ఉంటే దేవుడే మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. అది దేవుణ్ణి అర్థం చేసుకున్న వారికి తప్ప మిగతా వారికి ఎవరికి అర్థం కాదు. ఒకరోజు తిండి లేకపోతే ఏమన్నా అవుద్దా? చచ్చిపోతాం, ఒకరోజుకే చచ్చిపోం కదా. కాబట్టి ఒకరోజు ఇవ్వకపోతే ఇంకో రోజు దేవుడు ఇస్తాడు, 2 రోజులకు సరిపడా. కాబట్టి సంఘములో ఉన్నవారికి ఆశ ఉండొచ్చా అంటే ఇంకా ఉన్నాయి, కానీ సమయం సరిపోదు. ఇంకా నేను చెప్పుకుంటూ పోతే గంట మెసేజ్ అవుతుంది. కాబట్టి సంఘములో ఉన్నవారికి ఆశ ఉండొచ్చా? ఉండొచ్చు. కానీ ఆశ అనేది మితిమీరిపోకూడదు. ఉందనుకోండి, ఉన్న దాంట్లో సంతృప్తి పడండి. ఇంకా కావాలని వెళ్ళిపోయారనుకోండి, ఉన్నది కూడా పోద్ది, మనం కూడా పోతాం. కాబట్టి మన ఆత్మీయ జీవితాలను కాపాడుకోవాలంటే ఆశను నిగ్రహించుకునే శక్తి, ఆ సామర్థ్యాలు మనలో ఉండాలి. అలా ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితం చాలా బాగుంటుంది, సంఘం కూడా చాలా వర్ధిల్లుద్ది. కాబట్టి తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును మహాగణుడును ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు మా దేవా. సంఘములో ముఖ్యముగా తండ్రి, సంఘంలో చేర్చబడిన వారికి ఆశ ఉండొచ్చు, కానీ ఆశనైనా అత్యాశకు పోకూడదని మీ గ్రంథం తెలియజేస్తుంది. అలా ఆశను నిగ్రహించుకోలేనటువంటి మీ పిల్లలు అననీయ సపీరా ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మను మోసపుచ్చి తమ జీవితాలనైనా అక్కడికక్కడే పోగొట్టుకున్నారో, అట్లాంటి జీవితాలను కలిగి మేము ఉండకుండా ఒక మంచి పరిశుద్ధాత్మను కలిగి ఆ యొక్క ప్రేరేపణతో మా జీవితాలను మేము కట్టుకోవడానికి మీ సహాయం దయచేయమని అడుగుతున్నాము తండ్రి. సొలొమోను గారు చెప్పినటువంటి రీతిగా నరుని హృదయముల ఆలోచనలు అనేకములుగా పుడతాయని చెప్పాడు కనుక అయినా అట్లాంటి ఆశలకు, అట్లాంటి కోరికలకు మా యొక్క పరిశుద్ధాత్మను మేము మోసపుచ్చుకొనకుండా మా యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునేవారుగా మేము ఉండడానికి మీ సహాయాన్ని మాకు దయచేస్తారని యేసుక్రీస్తు ప్రభువారి నామమున మనోడన్నీ కూడా అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.